అన్నీ బాగున్నప్పుడు మనం అంతా బాగున్నప్పుడు చూద్దాంలే, వెళ్దాంలే. కష్టం వచ్చిద్దే, అబ్బా అప్పుడు ఉంటుందండి భక్తి. దేవుడు గాయాలు చేస్తుంటాడే, దేవుడు పిండుతుంటాడే, దేవుడు ఇబ్బందులు కొలిమిలోకి తీసుకెళ్తుంటాడే, అప్పుడు ఎంత భక్తి పెరిగిపోద్దాం మనకి. అప్పుడు ఎంత చక్కగా వస్తామో దేవుని దగ్గరికి, అప్పుడు ఎంత బుద్ధిగా ఉంటామో, అన్నీ ఎంత చక్కగా పాటిస్తామో. ఎందుకు మనల్ని ప్రేమిస్తున్న యేసయ్య కొన్నిసార్లు మనల్ని గాయాలకుండా తీసుకెళ్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడంటే, నువ్వు గాయాలకుండా వెళ్తుంటేనే బుద్ధికుంటున్నావు, భక్తి బాగా చేస్తున్నావు, ఆయన్ని బాగా ప్రేమిస్తున్నావు, ఆయన దగ్గరికి బాగా వస్తున్నావు. ఈ గాయం లేనప్పుడు, అంతా బాగున్నప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంది అంటే కొంచెం భక్తిలో దిగజారిపోతున్నావు, ప్రార్థన చేసుకోవటంలో దిగజారిపోతున్నావు, వాక్యం ధ్యానం చేయటంలో దిగజారిపోతున్నావు, దేవుని దగ్గరికి రావటంలో దిగజారిపోతున్నావు. అందుకని దేవుడు అందరి మనస్సులు ఎరిగిన దేవుడు కాబట్టి, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి, మన హృదయం ఎరిగినటువంటి దేవుడు వీడు గాయం చేస్తేనే ప్రేమిస్తున్నాడు. ప్రేమించే యేసయ్యే. ఆయనలా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేరు. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ, దోస్తు మేర దోస్తు అనుకునే స్నేహితులు కానీ ఆయనలా ప్రేమించలేరు. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమలో ఏదో ఒక స్వార్థమో, ఏదో ఒక పొద్దుకోవాలనో మనస్సో ఏదో ఒకటి ఉంటుంది ఈ ప్రేమలో. యేసయ్య ప్రేమలో అటువంటిది ఏమీ లేదు, స్వార్థం లేని ప్రేమ. ఆయన ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే ఆయనే గాయాలు ఎందుకు పెడుతున్నాడంటే, ఇందుకే ప్రేమిస్తున్న ఇంటికి వచ్చాను నేను ప్రేమిస్తున్న ఇంటికి వస్తే నాకు గాయాలైనవి. ఎందుకైనాయి అంటే, ఆ ప్రేమించే ఆయన గాయాలు ఎందుకు చేస్తున్నాడంటే, ఆ గాయం లేకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, ఆ ప్రేమించే ఆయనకు దూరం అవుతున్నావు, ప్రేమించే ఆయన భక్తిలో నువ్వు సన్నగిల్లిపోతున్నావు, దిగజారిపోతున్నావు. అందుకని దేవుడు గాయాలు పెడతాడు. నిజమా కాదా చెప్పండి? గాయం లేనప్పుడు ఎలా ఉంటున్నాం, ఏదన్నా గాయం అయినప్పుడు మనం ఎలా ఉంటున్నాం? గాయం లేనప్పుడు మన భక్తి ఎలా ఉంటుంది, గాయం ఉన్నప్పుడు మన భక్తి ఎలా ఉంటుంది?